హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో మీకు యూస్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి 84 శాఖల విభాగాధిపతులకి సంబంధించి నిన్న క్యాడర్ సంబంధించినటువంటి విభజన పూర్తి చేస్తూ జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ జీవోలకి సంబంధించి పీడిఎఫ్స్ అయితే చాలామంది అడిగారు. సో ఈ పీడిఎఫ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీడిఎఫ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లకు రంగం సిద్ధమని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అడ్డంకులు అధిగమించి ఉద్యోగ క్యాడర్ వర్గీకరణ నిర్ధారణ, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజన పూర్తి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. విభాగాలు, శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. త్వరలో తేలనున్న ఖాళీలు, ఆ వెంటనే నియామక ప్రక్రియ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 95% పోస్టులు స్థానికులకే అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగడంతో శాఖల వారీగా ఖాళీల గుర్తింపునకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. కొత్త జోనల్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ దిశగా ప్రభుత్వం శాఖల వారీగా ఖాళీలు, ఉద్యోగుల విభజనకు నిర్ణయం తీసుకుంది. త్వరలో వీటిని తేల్చి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ల దిశగా కార్యాచరణ ముమ్మరం చేసిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నూతన జోనల్ విధానంలో జిల్లా, జోనల్ అలాగే మల్టీ జోనల్ క్యాడర్లలో నియామకాలు జరగనున్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 36 శాఖలు, 85 శాఖాధిపతులలో క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించి సమస్యలను తొలగించారు. రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా నియమించనున్నారు. స్థానిక కోటా కింద 90% అన్ని నియామకాలు స్థానికులకే దక్కుతాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మారనున్న సర్వీస్ రూల్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. జోన్ల ఉనికి నేపథ్యంలో సర్వీస్ రూల్స్ మారనున్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. శాఖల వారీగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ అలాగే రాష్ట్ర స్థాయి పోస్టుల విభజన లెక్కలు పూర్తి చేశారు. వర్గీకరించినటువంటి వీటి ఆధారంగా సర్వీస్ నిబంధనలకు మార్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 పోస్టుల భర్తీ కూడా మనకి మల్టీ జోనల్లోనే జరగనున్నాయి. స్థానికంగా కీలకం కావడంతో 61 రకాల పోస్టుల్లో 95% స్థానికులకేనని ప్రభుత్వం భావిస్తోంది. 34 రకాల పోస్టులు మల్టీ జోనల్ పరిధిలోకి తేవడం ద్వారా రాష్ట్ర స్థాయి కీలక పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ అవుతాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉద్యోగ క్యాడర్ విభజన పూర్తి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలపగా దీనికి సంబంధించి కొత్త జోన్లకు సంబంధించి కేంద్రం గెజిట్ కూడా జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఈ కేంద్ర హోంశాఖ ఆమోదంతో రాష్ట్రంలో జీవో నెంబర్ 128ని కూడా జారీ చేశారు. దీంతో జోనల్ వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వచ్చింది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ గెజిటెడ్కి సంబంధించిన అధికారుల కేంద్ర సంఘం కూడా దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేసినట్లుగా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. స్టేట్ క్యాడర్కు మంగళం, ఇక అన్ని మల్టీ జోనల్ పోస్టులే అని చెప్పేసి మెన్షన్ చేశారు. జోన్ల వారీగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు, శాఖల వారీగా జీవోలు జారీ, ఉద్యోగుల విభజన వైపు అడుగులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 స్థాయి అధికారులు కూడా మల్టీ జోన్కే పరిమితం కానున్నారని మెన్షన్ చేశారు. గతంలో చూసుకున్నట్లయితే డిఎస్పీ అలాగే ఆర్టీఓ అలాగే ఆర్డీఓ వంటి పోస్టులు స్టేట్ క్యాడర్లో ఉండేవి. ఇప్పుడు వాళ్ళ బదిలీలు మల్టీ జోన్ పరిధిలోనే ఉంటాయి. మొత్తం 87 విభాగాధిపతులకు సంబంధించి సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కొన్ని ముఖ్యమైన శాఖల్లో జోనల్, మల్టీ జోనల్ పరిధిలోకి వచ్చేటువంటి పోస్టులు ఇవి అని చెప్పేసి ఇక్కడ ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాల శాఖ, రవాణా శాఖ, దళిత అభివృద్ధి శాఖ, పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అలాగే పురపాలక శాఖ, ఇంకా ఐ&పిఆర్కి సంబంధించినటువంటి శాఖలు, నీటిపారుదల, పరిశ్రమల, వైద్య విధాన పరిషత్కి సంబంధించిన వ్యవసాయ సహకార శాఖలన్నిటికీ సంబంధించి ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే చూసుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి జిల్లా క్యాడర్లోనే కానిస్టేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పోలీస్ శాఖలో పోస్టుల పునర్వ్యవస్థీకరణను ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో కింది స్థాయి పోస్టుల భర్తీలో స్థానికులకు అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఉదాహరణకు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరిగితే సూర్యాపేట, యాదాద్రి జిల్లాల వాళ్ళు కూడా నల్గొండ లోకల్ వాళ్లతో పోటీ పడాల్సి వచ్చేది. ప్రస్తుత విభజన ప్రకారం సూర్యాపేట జిల్లా పోస్టులు ఆ జిల్లా వారికే లభిస్తాయి. ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఏఆర్కి సంబంధించి అలాగే తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కూడా జిల్లా కేడర్లో కంటీజియస్
డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 అలాగే కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2గా విభజించారు. ఇంకా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ పోస్టులను జోనల్ క్యాడర్కు మార్చారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్స్పెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, డిఎస్పీ పోస్టులు మల్టీ జోనల్ క్యాడర్కు మారాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మినిస్టీరియల్ స్టాఫ్ను కూడా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ల వారీగా విభజించారు. ఆఫీసు సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు జిల్లా క్యాడర్లో ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా టీచర్ పోస్టులకు సర్వీస్ రూల్స్ అడ్డంకి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సర్వీస్ రూల్స్ వివాదంతో టీచర్ పోస్టుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఆగిపోయింది. కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం అన్ని విభాగాల్లోని పోస్టులను విభజిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీచర్ పోస్టుల సర్వీస్ రూల్స్పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండడంతో ఆ పోస్టులను విభజించలేదు. ప్రస్తుతానికి ఎంఈఓలు, డిప్యూటీ ఈఓ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగానే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మెన్షన్ చేశారు. ఇంకా సుప్రీంకోర్టు అనుమతి తీసుకొని టీచర్ పోస్టులను కూడా పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వ కొలువులన్నీ రాష్ట్ర యువతకే, పోస్టులు స్థానికులకే దక్కేలా కొత్త జోనల్ విధానం, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పద్ధతిలో నియామకాలు, క్యాడర్ స్ట్రెంత్ను నిర్ధారిస్తూ 84 జీవోల జారీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే బీఈసీఐల నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. 162 పోస్టులు ఉన్నాయి. ఎస్ఆర్ఎఫ్, సైంటిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, స్టాఫ్ నర్స్, పంచకర్మ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులని అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీజీ, డిగ్రీ అలాగే పీజీ డిప్లొమా, ఎండి ఉత్తీర్ణత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 45 లోపు వయసు అయితే ఉండాలి, 45 సంవత్సరాల లోపు. పోస్టులను అనుసరించి నెలకి 15,000 నుంచి 1,23,000 వరకు ఆ పోస్టులను అనుసరించి శాలరీస్ అయితే ఉంటాయి. టెస్ట్ అలాగే రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఆగస్టు 22వ తేదీ లాస్ట్ డేటు. BECIL.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా జోనల్ విధానంలో పోస్టుల మంజూరుపై హర్షం అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి టీజీఓ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వారైతే హర్షం వ్యక్తం చేసినట్లుగా దీనికి సంబంధించిన సమాచారం అయితే వచ్చింది. ఇంకా అంగన్వాడీల నియామకం పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలపడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో రీసెంట్గా 135 అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్స్ కూడా చాలామంది పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతాయని, 10 రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి కలెక్టర్ అయితే తెలపడం జరిగింది. ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకి ఇక్కడ వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులో ప్రవేశాలకి సంబంధించి ప్రకటన అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఏళ్ళు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ కల్చర్కి సంబంధించి 2 ఏళ్ళు, ఇంకా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 ఏళ్ల పాటు జాయిన్ అవ్వాలి అనుకునేటటువంటి వారు ఆగస్టు 26వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు. diploma.pjtsau.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.